పూర్తి స్థాయిలో అధికారం లేకొచ్చినటువంటి ఒక పరిస్థితి. సో ఎలా చూడాల్సి ఉంటుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడాల్సి. ఎందుకంటే ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్కి సంబంధించి సంక్షేమ పథకాలు లేకపోతే బెంగాలీ సిద్ధాంతము ఇవన్నీ కూడా కొంత తోడ్పడతాయనేటువంటి ఒక ఆలోచనతోటే టీఎంసీ ఉంది. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే మొత్తం కూడా మారినటువంటి ఒక పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఇక టీవీకి అధినేత విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో తన మోడళ్లలో జి రామచంద్రన్, జయలలిత, ఎం కరుణానిధి వంటి వారు ఉన్నారని పేర్కొనడం కూడా కొంత హైలైట్ అవ్వాలని చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. అంటే పార్టీ పెట్టినటువంటి 9 నెలల్లో ఆ రోజు టీడీపీ అధినేత అయినటువంటి అప్పటి అధినేత అయినటువంటి ఎన్టీ రామారావు ఏ విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారో ఇప్పుడు విజయ్ కూడా మొట్టమొదటి ఎలక్షన్స్ లోనే, అంటే దాదాపు పార్టీ పెట్టి 1.5-2 సంవత్సరాలు అయి ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చి సీఎం పీఠాన్ని అధిరోహిస్తున్నటువంటి ఈ క్రమాన్ని చూస్తున్నట్లయితే ఒక ఎంజీఆర్, ఒక ఎన్టీఆర్, ఒక జయలలిత ఈ పందాలో విజయ్ కూడా కొనసాగుతున్నాడు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోందని చెప్పుకోవాలి. ఇక ఇతర విషయాలు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో. ఇక గెలుపు దిశగా శబరినాథన్ ఉన్నారని చెప్పుకోవాలి. 10,000 మెజారిటీ దాటింది శబరినాథన్ కు. 2వ స్థానంలో డిఎంకే ఉంది. ఇక ప్రస్తుతానికి సంబంధించి విజయ్ పార్టీ అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారనే చెప్పుకోవాలి. విరుగపాకంలో విజయ్ డ్రైవర్ కుమారుడు కూడా గెలుపు దిశగా వెళుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విజయ్ ప్రభంజనం ఎంత భారీ ఎత్తున ఉంది అక్కడ అనే దానికి సంబంధించి. ఆ నియోజకవర్గంలో 2వ స్థానంలో డిఎంకే ఉంది. కానీ అంటే ఏదైతే విజయ్ డ్రైవర్ కుమారుని నిలబెట్టాడో అక్కడ సంబంధించి ఇప్పుడు విజయ్ డ్రైవర్ కొడుకుగా నిలబెట్టినటువంటి అభ్యర్థి శబరినాథన్ ఎవరైతే ఉన్నారో అతను పూర్తిగా గెలుస్తున్నాడు. 10,000 మెజారిటీతో ప్రస్తుతం కొనసాగుతున్నాడు. గెలుపు దిశగా దూసుకుపోతున్నాడని చెప్పుకోవాలి. అయితే విజయ్ తన డ్రైవర్ కొడుకును నిలబెట్టినా కానీ ప్రజలు ఏ విధంగా నమ్మారు అతన్ని, అంటే విజయ్ని ఏ విధంగా నమ్మారు అనేది చాలా సుస్పష్టంగా అర్థమవుతోంది ఇక్కడ. అంటే విజయ్ ప్రభంజనం తమిళనాడులో ఏ విధంగా ఉంది అనే దానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చెప్పుకోవాలి. రైట్, ఇక మా ప్రతినిధి రామ్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు. అసలు ప్రస్తుతం కౌంటింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది 5 రాష్ట్రాలకి సంబంధించి ఏంటి అనేది చెప్పండి రామ్ నరేష్. అంటే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, దాంతో పాటుగా కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరి 5 రాష్ట్రాలకి సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం దీనిపైనే చర్చ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కౌంటింగ్ నే చూస్తున్నారు. అండ్ అనుకోనటువంటి ఫలితాలు, అదే విధంగా అనుకోనటువంటి సమీకరణాలు అన్ని కూడా తోడై ఫలితాలు చాలా కొత్తగా వస్తున్నాయని చెప్పుకోవాలి. పశ్చిమ బెంగాల్, తమిళనాడుని మనం చూసినట్లయితే ఓవరాల్ గా పూర్తి అప్డేట్స్ ఏంటి రామ్ నరేష్? విజయ్, ఏదైతే దేశ రాజకీయాల్లో ఈరోజు సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇప్పటికే వెలువడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే లీడ్స్ అనేది కొనసాగుతున్న పరిస్థితి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేది స్పష్టత అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇటు పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి మమతా బెనర్జీ పార్టీ పూర్తిగా వెనకబడిన పరిస్థితి ఉంది. బీజేపీ అక్కడ లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ అధికారం ఖాయమైపోయింది, బీజేపీకి అధికారం ఖాయమైపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 140 ఏదైతే ఉందో అది క్రాస్ అయిపోయి కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అక్కడ స్పష్టంగా బీజేపీ అధికారం చేపట్టబోతుందని చెప్పేసి క్లియర్గా ఇండికేషన్ అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మిగతా రాష్ట్రాల్లో పోల్చుకుంటే అయితే తమిళనాడుకి సంబంధించి, అంటే దేశ రాజకీయాల్లో అన్ని ఒక రకంగా ఉంటే తమిళనాడు రాజకీయాలు మాత్రం చాలా విస్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు డిఎంకే, అన్నా డిఎంకే మధ్య కొనసాగుతుందని చెప్పేసి అనుకున్న పోటీ ఏదైతే ఉందో, టీవీకే పార్టీ ఏదైతే ఉందో విజిల్ ప్రభంజనం అయితే కొనసాగిందని చెప్పు. తమిళ ఓటర్లు 5 సంవత్సరాలకు ఒకసారి ఏదైతే మార్పు కోరుకుంటారో ఆ మార్పులో భాగంగా ఇప్పుడు కొత్త పార్టీ, అంటే విజయ్ ఏర్పాటు చేసిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి జై కొట్టారు. ఎందుకంటే సామాన్య మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన వారినే ఇక్కడ ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఎవరైతే పేదల నుంచి, అంటే పేద వర్గానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆయన పార్టీ అభ్యర్థులుగా నిలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. అందుకే భారీ మెజారిటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే 108 స్థానాల్లో లీడ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి. అంటే ఏ పార్టీకి లేని విధంగా కూడా విజయ్ ముందు అడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. ఆ సీఎం పీఠాన్ని కూడా ఆయన అధిరోహించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో 118, ఆ 118కి మరొక 10 స్థానాల్లో దూరంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం లీడ్ కొనసాగుతుంది కాబట్టి ఏదైతే ఆ లీడ్ కౌంటింగ్ సందర్భంగా మళ్ళీ మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి చేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు ఓటర్లంతా కూడా విజయ్
సంబంధించిన విజిల్ గుర్తు ఏదైతే ఉందో ఆ గుర్తుకు జై కొట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జననాయకుడుగా ఆయన ప్రజల్లో ఆదరణ ఉంది. ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన చెప్పిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలకు ప్రజలు జై కొట్టిన పరిస్థితి ఉంది. అందులో ఏదైతే ఎన్ని నియోజకవర్గాల్లో కూడా సామాన్య మధ్యతరగతి వారిని ఏదైతే నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలబెట్టడం జరిగింది. ఆయన డ్రైవర్ కుమారుడు ఎవరైతే ఉన్నారో శబరినాథ్ ఆయన్ని కూడా పోటీలో నిలబెడితే ఆయన 10,000కు పైగా మెజార్టీతో గెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇదే ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరూ కొంచెం హైఫై ఉన్న వాళ్ళకి ఎక్కువగా టికెట్లు కేటాయించడం కానీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా నిలబెట్టేసి వాళ్ళని గెలిపించుకోవాలని చూస్తారు. కానీ ఇక్కడ విజయ్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులంతా కూడా సామాన్య మధ్యతరగతి అంటే ఎక్కువగా గుర్తింపు లేని వాళ్ళు అంటే ప్రజల నుంచి కుల వృత్తులు కానీ అదేవిధంగా ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వారికే ఎక్కువగా టికెట్లు ఇవ్వడం జరిగింది. అదే విజయ్ స్ట్రాటజీగా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తాను కంపల్సరీగా ఎన్నికల ప్రచారంలో తాను ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజలు తనను గెలిపిస్తారంటూ కూడా విజయ్ చెప్పారు. అందులో భాగంగా ప్రజలు కూడా విజయ్కి జై కొట్టిన పరిస్థితి ఉంది. మహాన్యూస్ ముందుగానే చెప్పడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు సంబంధించే ఓటింగ్కి ముందే విజయ్ వస్తాడు అధికారంలోకి అంటూ కూడా మహాన్యూస్ ముందుగానే తన స్ట్రాటజీలో చెప్పడం జరిగింది. అదే ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. దేశ రాజకీయాలన్నీ ఒక రకంగా ఉంటే విజయ్ మ్యాజిక్ ఫిగర్ వైపు కూడా విజయ్ దూసుకుపోతున్నటువంటి ఒక పరిస్థితి కనిపిస్తోంది. అంటే కొద్దిసేపటి క్రితం చూసినట్లయితే 90ల దగ్గర ఉంది, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 105, 104, 106, అదే 109 ఆ విధంగా వెళ్తోంది. అంటే ఇంకా ఒక 8-9 స్థానాలు వస్తే విజయ్ ఏ ఒక్కరితో పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉండదు, ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, సొంతంగా సీఎం అవ్వచ్చు. సో అటువంటి పరిస్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉందా, లేకపోతే మ్యాజిక్ ఫిగర్కి చేరువగా ఆగేటువంటి అవకాశం ఉందా, ఎలా చూడాల్సి ఉంటుంది? ఏం చెప్తున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్స్? ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే సింగిల్ పార్టీగానే విజయ్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 108, 109 మధ్య ఆధిక్యం కొనసాగుతున్న పరిస్థితుల్లో మరొక 8 నుంచి 9 స్థానాలు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే సింగిల్ పార్టీగా 118 స్థానాలను టీవీకే పార్టీ విజయ్ సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆయన అంటే ఎవరి సపోర్టు లేకుండానే సీఎం పీఠం అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఒకవేళ ఏదైనా మ్యాజిక్ ఫిగర్కి తక్కువగా అంటే ఒక 7-8 స్థానాలు అటు ఇటుగా అయినా కూడా వేరే పార్టీ నుంచి సపోర్ట్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇండిపెండెంట్లు ఇద్దరున్నారు. మరోవైపు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ పార్టీ ఉన్న నేపథ్యంలో కొంతమంది పార్టీ మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గెలిచిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీవీకే పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులంతా కూడా పార్టీ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పారు. అదేవిధంగా అక్కడ ఏదైతే విజయ్ ఇంటి దగ్గర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం కానీ ఇప్పటికే రాష్ట్ర డీజీపీ కూడా ఆయన కలిసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన రాష్ట్ర సిఎస్ను కలిసేందుకు కూడా విజయ్ ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ ఏర్పాటు చేసి 1.5 లోపే అధికార పీఠాన్ని అధిరోహిస్తున్న అది కొందరికే సాధ్యమైంది. తెలుగునాట ఎన్టీఆర్కి 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇటు తమిళనాడులో వచ్చేసి ఎంజీఆర్, అదేవిధంగా ఇటు జయలలిత వీళ్ళకే సాధ్యమైంది. ఇప్పుడు అదే కొనసాగింపుగా ఇప్పుడు విజయ్ అయితే పార్టీ ఏర్పాటు చేసి 1.5 తర్వాత మళ్ళీ అధికారంలోకి వస్తున్నాయి. ఎన్నికలలో విజయ్ దుందుబి మోగిస్తూ కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే మ్యాజిక్ ఫిగర్ 118 ఉంది. ప్రస్తుతం 108, 109 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఇంకొక 2-3 స్థానాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అంటే మ్యాజిక్ ఫిగర్ కూడా చేరుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు విజయ్. ఎస్, అంటే రామ్ నరేష్ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా చోట్ల సోషల్ మీడియాలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు, విజయ్కి సంబంధించి రకరకాలైనటువంటి మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. త్రిష నాదే, తమిళనాడు నాదే అన్నటువంటి విధంగా. ఎందుకంటే ఈరోజు ఉదయం తిరుమలకి త్రిష వెళ్ళడం కావచ్చు, అక్కడ ఆమె పూజలు చేయడం కావచ్చు, ఒకవైపు ఆమె పుట్టినరోజు, దాంతోపాటుగా విజయ్కి సంబంధించి ఆమె మొక్కుకున్నారనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. అండ్ ఇప్పటికే చూసుకున్నట్లయితే విజయ్ నివాసం దగ్గర పోలీసులు కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ కావచ్చు, భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి నెలకొంది. ఎలా చూడాల్సి ఉంటుంది అంటే విజయ్ పార్టీకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ అయితే తమిళనాడు వ్యాప్తంగా కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడ వాళ్ళంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మనం కొద్దిసేపటి క్రితమే మహా స్క్రీన్ పైన కూడా చూసాం. విజయ్ ఇంట్లో ఏ విధంగా వారంతా కూడా కేరింతలు కొడుతూ విజయ్ తండ్రి లిఫ్ట్లో వస్తున్నప్పుడు ఏ విధంగా స్వాగతం పలికారు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీ వాళ్ళు కావచ్చు, విజయ్ కుటుంబం కావచ్చు, లేకపోతే త్రిషాకి సంబంధించి కావచ్చు, ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్, మొత్తంగా ఉన్నటువంటి అప్డేట్స్ అందించినందుకు థ్యాంక్ యూ.